హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్క డైరీస్. ఇప్పుడు మీరు వినబోతుంది 'నువ్వుంటే నా జతక' స్టోరీలోని 217వ భాగం. దాదాపు 4 గంటల తర్వాత స్పృహలోకి వచ్చిన శ్రీధర్ కంగారుగా పైకి లేచి శక్తి గారు అంటూ అరుస్తూ చుట్టూ చూశాడు. అప్పటికే శక్తి ఫుడ్ ప్రిపేర్ చేసుకుని హాయిగా తినేసి రుద్ర గురించి తన బేబీ గురించి ఊహల్లో ఊగిపోతూ సోఫాలో కూర్చుని ఉంది. కాస్త శ్రీధర్ అరుపులకి కంగారుగా లోపలికి వెళ్ళి, ఏమైందండి, ఎందుకలా అరుస్తున్నారు అని అడిగింది. మీకేం కాలేదు కదండి అని కళ్ళల్లోనే కంగారు చూపిస్తూ అడిగాడు శ్రీధర్. నాకేంటండి, బ్రహ్మాండంగా ఉన్నాను అని చిరునవ్వుతో అంది శక్తి. మరి మరి వాడు, ఆ ఫణీంద్రగాడు మిమ్మల్ని ఏం చేయలేదా? ఆ దున్నపోతులు ఏమయ్యారు అని అయోమయంగా అడిగాడు. శక్తి అంటూ ఒక నిట్టూర్పు విడిచి జరిగింది మొత్తం పూసగుచ్చినట్టు చెప్పి, అలా ఒక వారం రోజులు మన రిలీజ్ని పోస్ట్ పోన్ చేశాను శ్రీధర్ గారు, ఏమీ అనుకోకండి అని అంది అపాలజీగా. ఎందుకండి ఇంత పిచ్చి సాహసం చేశారు? పొరపాటున అక్కడ రుద్ర అని అంటూనే శక్తి వైపు చూశాడు. మార్నింగ్ జరిగింది గుర్తు చేసుకొని చెంపల మీద ఆటోమేటిక్గా చేరిన చేతులతో, ఎన్నిసార్లు చెప్పాలి నా రుద్రగారి గురించి తప్పుగా మాట్లాడొద్దని అని శక్తి బేస్ వాయిస్లో కోపంగా చూస్తూ అనగానే, ఓకే ఓకే సారీ, పొరపాటున వచ్చేసింది. కానీ మీరు చెప్పినట్టు అక్కడ ఉంది మీరు అనుకుని పొరపాటున మీ రుద్ర అక్కడ నా శృతికి కనెక్ట్ అయితే ఏం చెయ్యాలని నా బాధ. ఇటు మీరు అటు నేను, మరోవైపు వాళ్ళిద్దరూ జీవితాంతం బాధపడుతూ నలుగురి జీవితాలు ప్రశ్నార్థకంగా మారుతాయి. శక్తి గారు ఎందుకు ఇలా చేశారు? ఎలా అయినా వాడిని తప్పించుకొని బయటపడాల్సింది కదా అని బాధగా అన్నాడు శ్రీధర్. నేనిది కావాలనే చేశాను శ్రీధర్ గారు, బికాజ్ ఆఫ్ శక్తి. తనకి మీ ప్రేమ అర్థమవ్వాలన్నా, రుద్రగారి మీద ఉన్న ప్రేమ పటాపంచలా అవ్వాలన్నా తనకి రుద్రగారి గురించి పూర్తిగా తెలిసి రావాలి. అప్పుడే తన ఇమాజినేషన్ వరల నుంచి బయటికి వచ్చి నిజాన్ని చూస్తుంది. లేదంటే నేను తప్పించుకున్న వ్యర్థమే అవుతుంది. ఎందుకంటే అక్కడ శృతి నేను తన అక్క అని తెలియక నన్ను మళ్ళీ ఫణీంద్రకి పట్టించే అవకాశం ఉంది. ఆ రిస్క్ తీసుకోలేను. మరోవైపు మీ జీవితాన్ని కూడా ప్రశ్నార్థకంగా మార్చలేను. నాకు నమ్మకం ఉంది, ఈ వారం రోజుల్లో శృతి ఖచ్చితంగా రియలైజ్ అవుతుంది అని కాన్ఫిడెంట్గా ఉంది శక్తి. శక్తి మాటలకి శ్రీధర్లో చిన్న నమ్మకం కలుగుతున్నా, అది ఓకే, శృతి రియలైజ్ అయినా మనం ఎలా ఇక్కడి నుంచి బయటపడతాం చెప్పండి? వచ్చిన అవకాశాన్ని కాలదన్నుకున్నాం కదా. ఇప్పుడు ఆ దున్నపోతుల నుంచి బయటికి వెళ్ళాలంటే ఎంత కష్టం అని డిసప్పాయింట్గా మొహం పెట్టి అన్నాడు శ్రీధర్. డోంట్ వరీ శ్రీధర్ గారు, ఈ వారం రోజుల్లో తప్పకుండా రుద్రగారు మనల్ని కనిపెట్టి ఖచ్చితంగా మనల్ని తీసుకువెళ్ళిపోతారు. సో మీరు అనవసరంగా టెన్షన్ పడకండి అని చిరునవ్వుతో అంది శక్తి. ఏంటండి మీ రుద్రగారి మీద మీకు అంత నమ్మకం అని రుద్రని అలా పొగుడుతూ ఉంటే ఓర్వలేని శ్రీధర్ మనస్తత్వం అక్కసుతో అడిగింది. బికాజ్ హీ వాజ్ ఏ జెంటిల్మెన్. నన్ను తప్ప మరో ఆడదాని చూపు కూడా తగలని రాతి మనిషి అని చిరుసిగ్గుతో చెప్పి, సో మీరు అనవసరంగా టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. ఒకవేళ 1 వీక్ లోపు రుద్రగారు మనల్ని కనిపెట్టకపోతే మనమే వేరే మార్గం చూసుకొని పారిపోదాం. ఏముంది చెప్పండి? మన జీవితాలు మన చేతిలో ఉండాలి కానీ పక్క వాళ్ళ చేతుల్లో కాదు కదా. అదే నేను ఈ ఛాలెంజ్ చేయకపోయి ఉంటే ఇప్పుడు నేను మీ ఎదురుగా ఇలా ఉండేదాన్ని కాదేమో, ఎవరికి తెలుసు అని భుజాలెగరేసి చిరునవ్వుతో అంది శక్తి. మీకు అసలు కొంచెం కూడా భయం వేయటం లేదా శక్తి గారు అని అంత ఈజీగా తను ఉన్న సిచ్యువేషన్ తీసుకుంటుంటే కళ్ళు విప్పార్చి అడిగాడు శ్రీధర్. నా మెడలో ఇవి ఉన్నంత వరకు అని తాళిని నల్లపూసల్ని చూపించి, నేను ఎప్పటికీ ఎవరికి భయపడను శ్రీధర్ గారు. రుద్రగారికి మాటిచ్చాను, ప్రతి ఒక్క సిచ్యువేషన్ ధైర్యంగా హ్యాండిల్ చేస్తానని. భయమే మన మొదటి శత్రువు అని ఆయన నాకు పాఠం చెప్పినట్టు అన్నీ వివరించారు. ఆయన నూరు పోసిన ధైర్యమే ఈరోజు ఇలా మీ ఎదురుగా నన్ను నిలబెట్టింది అని చిరునవ్వుతో అంది శక్తి. మొదటిసారి శ్రీధర్ రుద్రని అభినందించకుండా ఉండలేకపోయాడు శక్తి విషయంలో. అందుకే వెంటనే హీ వాజ్ గ్రేట్ అని ఆటోమేటిక్గా అన్నాడు.
చూసారా? చూసారా? రుద్రగారంటే ఇష్టం లేని మీరే నా రుద్రగారిని పొగుడుతున్నారంటే ఆయన ఎంత గ్రేట్‌నో ఇప్పటికైనా అర్థమైందా? ఇక నుంచైనా అనవసరమైన విషయాలతో, అక్కర్లేని ఆవేశంతో ఎదుటి మనిషిని నిందించకుండా ఆలోచించటం నేర్చుకోండి శ్రీధర్ గారు. మీ ఆలోచన విధానమే మనల్ని ఇక్కడి వరకు తీసుకువచ్చి శృతిని రుద్రగారి దగ్గర తేలేలా చేసింది. మొదటే మీరు ఈ ఫణీంద్ర గురించి కనీసం ఎంక్వైరీ చేసి ఉన్నా మన కథ ఇంత దూరం వచ్చేది కాదు కదా అని దెప్పి పొడుస్తూ అంది. నన్నేం చేయమంటారు శక్తి గారు? మీ చెల్లెలే మా బాబాయ్ ఇది, మా బాబాయ్ అది, నన్ను చాలా బాగా పెంచారు, నేనంటే ప్రాణం అంటూ ఒక లెవెల్లో చెప్పింది. అందుకే ఆయన గారు గౌతమ్ బుద్ధుడు అనుకొని గుడ్డిగా నమ్మాను. కానీ మన జీవితాలు నట్టేట్లో ముంచే రావణుడని అనుకోలేదు కదా అని బుంగమూతి పెట్టుకొని అన్నాడు శ్రీధర్. సరే సరేలే, జరిగిందేదో జరిగింది, వదిలేయండి, వచ్చి ఫుడ్ తినండి అంటూ శక్తి బయటికి వెళ్ళగానే శ్రీధర్ వెంటనే తన ఫోన్ కోసం వెతికాడు. అది ఎక్కడా కనిపించక శక్తి గారు, శక్తి గారు అని అరుస్తూ బయటికి వెళ్ళి నా ఫోన్ ఏదండి అని అడిగాడు. ఇంకెక్కడి ఫోన్ అండి, అది ఆల్రెడీ మా బాబాయ్ తీసుకుని వెళ్ళిపోయాడు. ఆయన గురించి తెలిసి కూడా ఫోన్ కోసం వెతుకుతున్నారంటే మిమ్మల్ని ఎలా అనుకోవాలో నాకు అర్థం కావట్లేదు అని తల కొట్టుకొని సరే వచ్చి తినండి, తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం అంటూ శ్రీధర్కి ఫుడ్ పెట్టి తనకి కూడా ఆకలిగా ఉండటంతో మరోసారి తినేసింది శక్తి. ఈటింగ్ టైం అయిపోయాక శ్రీధర్ శక్తి సోఫాలలో రెండు చివర్లలో కూర్చొని ఇప్పుడు ఏం చెయ్యాలండి? కనీసం మీ రుద్రగారిని కాంటాక్ట్ అవ్వాలన్నా, ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అందించాలన్నా మినిమమ్ ఫోన్ ఇంపార్టెంట్ కదా అని బేలగా మొహం పెట్టి అన్నాడు శ్రీధర్. చూద్దామండి, ఏదో ఒక అవకాశం రాకపోదు కదా, మనకి ఇంకా 1 వీక్ టైం ఉంది. ఆలోపు మనల్ని నా రుద్రగారు కాపాడుతారన్న నమ్మకం నాకుంది. మేబీ ఇప్పటికే చాలా వరకు మన వరకు వచ్చేసే ఉంటారు. సో డోంట్ వరీ అని అభయం ఇస్తున్నట్టు చెప్పింది శక్తి. ఏమో అండి, నాకైతే చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది అని శ్రీధర్ బుర్ర బద్దలు కొట్టుకుంటుంటే శక్తి నవ్వుకుంటూ అక్కడే ఉన్న టీవీ ఆన్ చేసింది. అందుకే ఆగింది అని రుద్ర ఆవేశంగా చెప్పి వెంటనే ఏదో ఐడియా వచ్చినట్టు ఇలా ఎందుకు ఆలోచించలేదురా? ఇంతవరకు ఆ శ్రీధర్ గారు ఎవరినైనా కాంటాక్ట్ చేయాలంటే తప్పకుండా ఫోన్ కానీ లేకపోతే ల్యాండ్లైన్ కానీ యూజ్ చేసి తీరాలి. ల్యాండ్లైన్ యూజ్ చేసే టైప్ వాడు కాదు కాబట్టి ఖచ్చితంగా కొత్త ఫోన్ విత్ ఇండియా సిమ్తో యూజ్ చేస్తూ ఉండాలి. ఈ విధంగా సెర్చ్ చేయి ఇప్పుడే అని అన్నాడు. వేణు ఏడుపు మొహం పెట్టి టైం చూసావా బావా, ఇప్పటికే 7 అయిపోయింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి వెతకమంటావు చెప్పు? పైగా ఇప్పుడు నువ్వు అడిగిన ఇన్ఫర్మేషన్ ఇవ్వటానికి ఆఫీస్ కూడా ఓపెన్ చేసి ఉండదు. రేపు మళ్ళీ నీకు కావలసిన ఇన్ఫర్మేషన్ కోసం ప్రయత్నిద్దాం బావా, ప్రస్తుతానికి వదిలేయ్, శక్తికి ఏం కాదు, ప్లీజ్ బావా అని రుద్ర చాలా రెస్ట్లెస్గా కనిపిస్తూ ఇప్పుడు కూడా శక్తి కోసం పరిగెడితే ఇంట్లో తెలిసిపోయి మళ్ళీ శక్తికి ప్రాబ్లం క్రియేట్ అవుతుందేమోనని భయపడి రుద్రని డైవర్ట్ చేస్తూ అడిగాడు. రుద్ర అసహనంగా సరేలే పో అని చెప్పి వేణు వెళ్ళిపోయాక రుద్ర శక్తి కోసం ముందుకు కదిలే చివరి క్షణంలో రుద్రకి ఫోన్ రావటంతో లిఫ్ట్ చేశాడు. ఈలోపు మనం శృతి దగ్గర ఏం జరిగిందో చూద్దాం పదండి. శక్తి దగ్గర నుంచి ఉంగరం తీసుకున్న ఫణీంద్ర గారు శృతికి వెంటనే దాన్ని అందజేయాలని, శృతికి తన మీద అనుమానం రాకూడదని వెంటనే రుద్ర ఇంటి దగ్గరికి కాకుండా శృతిని బయటికి రమ్మని చెప్పి దగ్గరలో ఉన్న కాఫీ షాప్లో కలిసి శృతికి ఉంగరం ఇచ్చేసి జాగ్రత్త, ఎలా అయినా ఒక వారంలోపు నువ్వు రుద్రని పూర్తిగా నీ సొంతం చేసుకో, శరీరంతో సహా. తర్వాత అది జరగకపోవచ్చు, బికాజ్ ఆలోపు ఆ శక్తి వాళ్ళు బయటికి రావచ్చు. శ్రీధర్ గురించి తెలుసు కదా అని తన మనసులో భయం రేపి కన్నింగా నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. శృతి ఆలోచిస్తూ అవును, నిజమే, ఈ విషయం నేను ఎలా మర్చిపోయాను? ఒకవేళ వాళ్ళిద్దరూ బయటికి వస్తే మా ఇద్దరిని విడదీసే అవకాశం ఉంది కదా. ముఖ్యంగా శ్రీధర్ గాడు, వాడి పిచ్చితో నాకు కూడా పిచ్చి పట్టించే అవకాశం ఉంది కదా. ఈ నైట్ ఎలా అయినా రుద్రని నా సొంతం చేసుకోవాలి అనుకుంటూ హడావిడిగా ఇంటికి వెళ్ళి తన రూమ్కి వెళ్ళేలోపు మధ్యలోనే అడ్డుకున్నారు మంజుల గారు, మహిమ గారు.
థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.